మొదటిసారిగా కుల బీసీ కులానికి సంబంధించి కుల గణనను చేసి ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. నాకు తెలిసి కుల గణన పైన మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి నివేదికగా నేను భావిస్తూ ఉన్నాను. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ లేకుంటే ఈ గత 2014లో సమగ్ర కుటుంబ సర్వే పేరుతోనూ లేకపోతే సమగ్ర సర్వేగా చేసినప్పుడు కానీ ఇలా అసెంబ్లీలో ఈ నివేదిక ప్రవేశపెట్టలేదు. ఇవాళ ఒక క్లారిటీ తెలంగాణ ప్రజలకు వచ్చింది. బీసీలు ఎంతమంది అంటే అధికారికంగా క్లారిటీ వచ్చింది. లేకపోతే ఏ కులాలు ఎంతమంది అనేది ఇన్ని రోజులు మనం చూస్తూ ఉన్నాం. బీసీ వర్గాలన్నీ కూడా అసలు మా జనాభా ఎంత అది తేల్చండి, తేల్చినటువంటి మా జనాభా ప్రకారంగా మాకు రిజర్వేషన్లు కానీ ఇతర సౌకర్యాలు కానీ ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఊహల్లోనో లేకపోతే కాగితాలపైనో జనరల్గా మనం వింటూ ఉన్నాం తప్పితే ఇవాళైతే ఖచ్చితంగా కులగణన పేరుతో చేశారు, ప్రవేశపెట్టారు. అయితే దీనికి సంబంధించి అనేక అభ్యంతరాలు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఉండవలసినంత సమగ్రంగా లేదని, కొన్ని కుటుంబాలు మిస్ అయ్యాయని ప్రభుత్వం కూడా చెప్పింది. దాదాపు 3 లక్షల కుటుంబాలు మిస్ అయ్యాయని. దీన్ని ఎలా కవరప్ చేయాలో జాగ్రత్తగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే ఏ సర్వే కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ చెప్పారు, మన స్కూల్స్లో ఉన్నటువంటి అటెండెన్స్ ఆధారంగా పిల్లలు ఎంతమంది, అలాగే ఆధార్ కార్డుల్లో ఎంతమంది, అలాగే సివిల్ సప్లైకి సంబంధించినటువంటి పేర్లు ఎంతమంది, ఇలా వాటితో పోలిక చేస్తే ఇది ఎక్కువ తక్కువ ఇలా చెప్తూ వచ్చారు. నాకు తెలిసి మీరు సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి సర్వే పెట్టి సెర్చ్ పెట్టినా సరే అదే విధమైనటువంటి విమర్శలు వస్తాయి. ఎందుకంటే ఇది సమగ్రంగా లేదంటారు. లేకపోతే ఆధార్ మీద పెట్టినా సరే సమగ్రంగా లేదనే అంటారు. అందువలన ఒకదానికొకటి పొంతన కొంతమేరకు తీసుకువచ్చాము కానీ పూర్తి స్థాయిలో వాటిని బేస్ చేసుకుని ఇది సమగ్రంగా లేదు అనేటువంటి ఆ విమర్శలు పెట్టుకోవటం వలన ప్రయోజనం ఉండదనేది నా అభిప్రాయం. ముఖ్యంగా దీనివలన దాయటం వలన, సమాచారం దాచిపెట్టడం వలన ఎవరికి ఏం ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు. సమాచారం దాచినట్లుగానో ఇంకో రకంగానో విమర్శలు చేసుకోవటం అనవసరం. ఈ మేరకైనా సమాచారం పెట్టారు. ఇంకా పూర్తి సమాచారం కావాలంటే మనకు చేతనైనటువంటి సూచనలు చేయాలని నేను భావిస్తా ఉన్నాను. నా సూచన ప్రకారంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ నివేదికను ప్రతి గ్రామ సభలో లేకపోతే గ్రామ పంచాయతీల్లోనూ దాన్ని ఓపెన్గా పెట్టి, ఇంకా ఎవరైనా బీసీ పేర్లు అందులో నమోదు కాకపోయినా, ఆ విధంగా ఆయా కులాల పేర్లు నమోదు కాకపోయినా, ఆ విధంగా ఆయా పంచాయతీల దగ్గర గ్రామ సభల్లోనూ లేకపోతే పంచాయతీ బోర్డుల్లోనూ లేకపోతే వార్డులు, పట్టణాల్లో అయితే వార్డుకు సంబంధించినటువంటి అధికారుల దగ్గర మరలా రెక్టిఫై చేస్తే కొంతమేరకు బాగుంటుందనేది నా అభిప్రాయం. మరలా రీసర్వే చేయాలంటే అది ఎప్పటికీ అవ్వదు. అది మరలా దీన్ని ఏదో పద్ధతుల్లో ఈ చేసిన సర్వేను కూడా దాన్ని తప్పుదారి పట్టించే విధంగా అవుతుంది. కాబట్టి ఈ ఒకవేళ జరిగినటువంటి ఎంత పెద్ద ఎవరు చేసినా సరే, ఏ ప్రభుత్వం చేసినా ఇంత పెద్ద సర్వే చేసినప్పుడు కొన్ని అవకతవకలు జరుగుతాయి, లేకపోతే కొన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని సరి చేసుకోవడం ఎలా అనేది ఆలోచన చేయాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను. అలాగే 2014లో చేసిన సర్వేకి దీనికి ఆ ప్రామాణికత, ఆ పోలికలు అవసరం లేదని నేను భావిస్తున్నాను. 2014లో అది ఒక్క రోజులో చేసింది, ఇది దాదాపు 2.5 నెలల పాటు చేశారు. కాబట్టి కొద్దిగా తేడా ఉంటుంది. ఒక్క రోజులో హడావుడిగా చేసిన సర్వేకు, ఇంకొద్ది సమయం తీసుకుని చేసిన సర్వేకు
తేడా ఉంటుంది. కాబట్టి ఒకదానితో ఒకటి పోలికలు అవసరం లేదనేది నా అభిప్రాయం. సరే, ఇంత బాగానే ఉంది, ఇవాళ పెట్టారు. పెట్టిన ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, దీన్ని పెట్టారు, కొంతమేరకు మీకు అప్రిసియేషన్, మీకు అభినందనలు. ఎందువల్లంటే ఒక క్లారిటీ తీసుకొచ్చారు ఎంత జనాభాని. సరే, అందరూ ఊహించినట్టుగా బీసీలు కొద్దిగా తగ్గినట్లుగా ఉంటే దాన్ని సరి చేసుకోండి, మరలా గ్రామ సభల్లో పెట్టి సరి చేసుకోండి. కానీ ఇక్కడ పెట్టిన తర్వాత మీరేం చేయదలుచుకున్నారో చెప్పలేదు. దీని ద్వారా మీరేం చేద్దాం అనుకున్నారు? జనాభాని సూచించారు, ఇంత జనాభాని పెట్టారు. పెట్టిన తర్వాత మీరేం చేస్తారు? అంటే రిజర్వేషన్లు ఇస్తామని పెట్టారా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లాగా, అది కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు అప్పుడు, దానిలాగా బీసీలు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పదలుచుకున్నారా? ఏం చేస్తారు అనేది చెప్పలేదు. కేవలం ఇంత మేరకే మీరు చెప్పారు. దాని మీద ప్రభుత్వం క్లారిటీగా ఉండాలని నా కోరిక. ఎందుకంటే ప్రజలందరూ బయట అడుగుతూ ఉన్నారు, బహుశా ఎంత రిజర్వేషన్లు ఫిక్స్ చేస్తారో ఈ అసెంబ్లీలో. మేము కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు అని కామారెడ్డిలో చెప్పింది, అది ఇస్తారా? ఇంకా మా జనాభా మేమెంతో మాకంతా అనే నినాదం చేస్తూ ఉన్నారు, ఆ ప్రకారం ఇస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. అందువలన నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మీకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చేమో, కానీ స్పెసిఫిక్గా ఎంత మేరకు అసలు పెంచుతారా లేదా, మరి ఉన్న రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయి, దాన్ని ఎంత మేరకు పెంచదలుచుకున్నారు అదేం చెప్పాలి. ఇది ఈ వేదికని నేను అనుకుంటున్నా. లేదనుకుంటే మరోసారి ఓ సమావేశం పిలిచి దానిలో అయినా స్పష్టత ఇవ్వాలి. లేకపోతే కేవలం కాగితాలకే అది పరిమితం అయితే అది ఉపయోగం ఉండదు. ఎందువల్లంటే మనం ఈ రిజర్వేషన్ సంబంధించి వాస్తవంగా ముఖ్యంగా 1872, 1931 వరకు అప్పుడు మాత్రమే బ్రిటిష్ కాలంలో కులాల పరంగా సర్వే జరిగింది. తర్వాత 1953లో కాకా కాలేల్కర్ అధ్యక్షతలో మొదటి జాతీయ కమిషన్ ఒక సర్వే చేసింది. ఆ తర్వాత మండల్ కమిషన్ 1979లో చేసింది. అది విపి సింగ్ గారి కాలంలో అమల్లోకి వచ్చింది. ఈ మూడు తప్పితే నాకు తెలిసి దేశవ్యాప్తంగా జరిగే సర్వేలు లేవు. రాష్ట్రాల వారీగా కొంతమంది చేసుకున్నారు. మన రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించి ఎన్టీ రామారావు గారు ఆనాడు అందరికంటే చొరవగా బీసీలు కానీ లేకపోతే మహిళలు కానీ పంచాయతీల్లో కానీ అందరికంటే చొరవగా అప్పుడు బహుశా 89 కంటే ముందే బహుశా అనుకుంటున్నాను రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. అందువల్ల నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మీ మంత్రివర్గ సహచరులందరూ కోరుతా ఉన్నాను, స్పష్టంగా ఎంత చేస్తారు, ఏమిస్తారు అది కూడా మీరు చెప్పాలని కోరుతున్నాను. అయితే మీకు ఒక ఇబ్బంది అయితే ఉంటుంది, రాష్ట్రానికి తేడా వస్తుంది. ఒక తమిళనాడులో 70% రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నాయి, కానీ వాళ్ళ వరకు దాని తర్వాత సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అంటే అప్పటికి ఆల్రెడీ అవి ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టెన్స్లో వాటి జోలికి వెళ్లకుండా మిగిలిన రాష్ట్రాలకన్నిటికీ 50% రిజర్వేషన్లు దాటడానికి వీలేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఆ జడ్జిమెంట్కి అనుగుణంగా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరలా ఇక్కడ ప్రజలను సంతృప్తి పరచడం కోసం మేము ఇంత పెట్టామని కోర్టులు అంగీకరించలేదు అనకుండా ప్రాక్టికల్గానే ఆ జడ్జిమెంట్ పరిధి ఇది ఉంది, 50 లోపు ఉంది. ఆ 50 లోపు ప్రకారంగా మీకు కొంత పెంచుతున్నాం. మీరు ఒకవేళ కామారెడ్డిలో 44 అని మీరు అన్నా, మీరు దాన్ని మీ పార్టీలుగా ఉపయోగించుకున్నా, ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వ పరంగా ఆ జడ్జిమెంట్ పరిధిలోనే మేము ఇంత మేరకు పెంచగలుగుతాం అని ప్రాక్టికల్గా వాస్తవంగా చెప్తే ప్రజలు